మీకా గ్రంథం 6వ అధ్యాయం మోరస్థీయుడైన మీకా. మీకా గ్రంథం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయం కూడా 1వ వచనం దగ్గర నుండి 8వ వచనం వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 9వ వచనం దగ్గర నుండి మిగతా వచనాలని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దీనికి మీరు ఒక టైటిల్ పెట్టుకోండి. ఏమని పేరు పెట్టుకుంటారంటే, ప్రజల దోషము దేవుని తీర్పు. దాని టైటిల్ ఏం పెట్టుకుంటారంటే, ప్రజల దోషము దేవుని తీర్పు. ఎన్ని రకాలైన దోషాలు చేసుకుంటూ వచ్చారో ఇంతకుముందు పాఠాల్లో మనం విన్నాం. ఇప్పుడు మరి ఒక విధానంలో వారు చేసే దోషాలు, దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుందో మీకా గారు ముందుగానే చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకి రాబోతున్న కష్టాలు, యూదులకు రాబోతున్న కష్టాలు, ఈయన దర్శనాన్ని ముందుగానే చూస్తున్నాడు. ఇంకా వాడు చెరకి వెళతారు, ఎలాంటి పరిస్థితి సంభవించింది మీకు, ఇజ్రాయేల్కి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, యూదులకు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే శిక్ష పంపించక ముందే ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తాడు దేవుడు. ఒక శిక్ష రాకమునిపే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తాడు. చెప్పి వెంటనే మళ్ళుకున్నారనుకో, నినివే పట్టణం కాపాడబడింది చూసావా, అలాగుంటుంది. దేవుడు చెప్పిన మాట వెంటనే వినకుండా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే శిక్షకు గురవుతాం. ఆ తర్వాత అభిషేకం కలిగిన పాస్టర్ గారు వచ్చి ఒకవేళ 20 మంది అయినా 30 మంది అయినా 100 మంది అయినా వచ్చి ప్రార్థన చేసినా పని జరగదు. ఎంత అభిషక్తుడు నువ్వు పిలిచినా పని జరగదు. కారణం ఏంటంటే, ముందుగానే చెప్పానుగా నీకు. నేను ముందుగా చెప్పినప్పుడు నీవు కానీ నా మాట విన్నట్లయితే నేనే మేలు చేసేవాడిని. నువ్వు నా మాట వినలేదు కదా. ఆ తర్వాత ఎంత మొరపెట్టినను, ఎంత ఏడ్చినను, నీ పక్షాన్ని ఎంతమంది విజ్ఞాపం చేసినా ముయ్యబడిన తర్వాత ద్వారం తెరవబడదు. కాబట్టి ఈరోజు ప్రజల దోషము దేవుని తీర్పు గురించి మాట్లాడకపోతున్నాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆలకించండి. యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును, జ్ఞానము కలిగిన వాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించండి. ఎదో వచనం అది 10 అయిపోయింది, 9వ వచనం అయిపోయింది, 10వ వచనం కూడా చదవండి. అన్యాయము చేయు వారి ఇళ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తును, అన్యాయము చేయు వారి ఇంట్లో అన్యాయముగా సంపాదించిన సొత్తును, నీ ఇంటిలో ఉన్నవి చిన్నవిగా చేయబడిన హేయమైన, అంటే త్రాసు, కొలయి అంటే కొలత కొలిసే త్రాసు నీ ఇంట్లో ఉంది కదా. తప్పుడు త్రాసును, తప్పుడు తూనిక రాళ్లను ఆ సంఖ్య నీ ఇంట్లో ఉంచుకొని నేను పవిత్రుడు అనుకున్నావు. అలాగ నువ్వు పవిత్రుడు అవుతావా? ఆగండి, ఆలకించండి. మీకా గారు యూదులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలకించండి. ఎవరైతే శిక్షణ విధించారో ఆ శిక్ష వేసే దేవుడు చెబుతున్న మాటలు మీరు ఆలకించండి. ఆలకించండి. 1వ అధ్యాయంలో ఆలకించండి అని చెప్పాడు, 3వ అధ్యాయంలో ఆలకించండి అని చెప్పాడు, 6వ అధ్యాయంలో ఆలకించండి అని చెప్పాడు, మరలా 6వ అధ్యాయంలో 9వ వచనంలో మరలా ఆలకించండి అని చెప్తున్నాడు. ఆలకించండి, ఆలకించండి. నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. ఎవరైతే శిక్షను నిర్ణయించారో, శిక్ష నిర్ణయించింది ఎవరు? దేవుడు. శిక్ష రాబోతుందని చెప్తున్నాడు. ఎవరైతే శిక్ష నిర్ణయించాడో
ఆ నిర్ణయించిన దేవుడు శిక్షణ విధించక ముందే మీరు జాగ్రత్తగా వినండి. శిక్ష వచ్చిన తర్వాత కదా తెలిసేది, రాకముందు ఏం తెలిసింది ఏంటని నువ్వు చెప్పేది అనుకుంటారు. కాబట్టి మీకు శిక్ష నిర్ణయించిన దేవుడు శిక్షించక ముందే మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితి అంటే అన్యాయము చేత సంపాదించిన సొత్తు మీ ఇంటిలో ఉంచుకుంటున్నారు. యూదుల దగ్గర ఏముందంట? అన్యాయముగా సంపాదించిన సంపాదన ఇంట్లో రాసి పెట్టుకుంటున్నారు. అన్యాయం చేత వచ్చిన వచ్చుబడి అది కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇవ్వదు, కుటుంబానికి అది దీవెనివ్వదు. అన్యాయం చేత సంపాదించిన సంపద నీ ఇంట్లో ఉంచుకున్నావు. నీ ఇంట్లో తప్పుడు కాటాలున్నాయి. నీ ఇంట్లో తప్పుడు తూనికరాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నీ ఇంట్లో పెట్టుకొని నేను పవిత్రుని అంటున్నావే. తప్పుడు రాళ్ళు నీ ఇంట్లో ఉన్నాయి, తప్పుడు కాటా నీ ఇంట్లో ఉంది, అన్యాయం చేత వచ్చిన సంపద కూడా నీ ఇంట్లో ఉంది. ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని, ఇవన్నీ నీ ఇంట్లో పెట్టుకొని నేను కరెక్ట్ అని, నేను పరిశుద్ధుడను అనుకుంటున్నావే. దేవునికి అది ఇష్టం లేదు. యూదుల దగ్గర మరి ఒక పద్ధతి అయిన తప్పు ఏంటంటే, అంతకుముందు లంచాన్ని పుచ్చుకున్నారని చెప్పారు, అంతకుముందు ఇళ్ళు దోసుకున్నారని చెప్పారు, పొలాలు దోసుకున్నారు, ఆస్తుల్ని కబ్జా చేశారని చెప్పారు. ఇప్పుడు అలాంటి విధానం కాకుండా మరి ఒక రకమైన తప్పు ఏంటంటే, అన్యాయం చేత వచ్చిన సంపద, అన్యాయపు సంపద వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. తప్పుడు తూనికిరాళ్ళు ఉన్నాయి, తప్పుడు కాటాలు. ఇలా ఉండి వాళ్ళు అనుకున్నారు మేము పరిశుద్ధులము. దేవుడు చూస్తున్నాడు కదా. మేక అంటాడు దేవుడు చూస్తున్నాడు కదా, నువ్వు ఎలా కాటా వేస్తున్నావో, ఎలా తూనికి తోస్తున్నావో దేవుడు చూస్తున్నాడు కదా. నీ ఇంట్లో ఎలాంటి సంపద ఉందో దేవుడు చూస్తున్నాడు కదా. ఎక్కడి నుండి వచ్చింది ఆ సంపద? ఒకవేళ అన్యాయంగా వచ్చిందా, అక్రమంగా వచ్చిందా, అది దేవుడు చూస్తున్నాడు కదా. అలా చూస్తున్న సంపదను బట్టి నేను పవిత్రుడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దాని గురించి బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 23వ వచనం, 11, 1, 20, 23 తీసుకెళ్ళాం. సామెతల గ్రంథం 11:1, సామెతల గ్రంథం 20, 23 చదవండి. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. తూనిక రాళ్ళు ఎలా ఉంటాయంట? వేరు వేరు తూనిక రాళ్ళు. చూపించడానికి తూనిక రాయి కేజీ ఏముంటది పైన, అది కేజీ ఉండదు. కిరసనాలు పోయడానికి 2 లీటర్ల డబ్బాయి ఉండిద్ది. డబ్బా కింద అడుగు చూస్తే ఎంత లోపల నీటి ఉండిద్ది చూసారా? పైన 2 లీటర్లు అని ఉంటుంది దానికి. ఆ 2 లీటర్ల డబ్బాలో కిరోసిన్ తీసుకొని ఒకవేళ కిరసనాలు కానీ మనం పోయించుకుంటే డబ్బా కింద అడుగు లోపలికి నీటి ఉంటది. మనం పైన చూస్తాం, దాని అడుగు తంతారన్నమాట. కాటా వేసేటప్పుడు ఉల్లిపాయలు దూయడానికి వచ్చిన ఒకడు పాత సామాన్ వేసుకోవడానికి, ఇనప సామాన్ వేసుకోవడానికి వచ్చిన వాడు కాటాలు తీసుకొస్తారు. కాట నువ్వు 100 కేజీలు పెట్టి యువతల కేజీ అలాగే ఉంటుంది. అంటే అక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ పట్టేసింది అనమాట. ఇక ఎంత వేసినా తోగదు. తప్పుడు తూనికరాళ్ళు, తప్పుడు కాటాలు, తప్పుడు సంపాదన, ఇవన్నీ ఉండినే పరిశుద్ధులు అంటున్నావే. ఇలాంటి దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అది యెహోవాకు హేయము. తప్పుడు తూనికరాళ్ళు దేవునికి హేయము. 20వ అధ్యాయం 23వ వచనం. 11:1 చదివారా? మరి చదవండి. దొంగ త్రాసు, దొంగ కాట, తక్కిడ యెహోవాకు హేయము. సరి అయిన రాళ్ళు ఆయనకు ఇష్టము. సరి అయిన రాళ్ళు కాకపోతే యెహోవాకు హేయము. తప్పుడు త్రాసు యెహోవాకు హేయము. కాటాల్లో తప్పుడు కాటాలు, రాళ్లలో తప్పుడు రాళ్ళు,
ఇవన్నీ దేవునికి హేయము. ఓషే గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును ఎఫ్రాయిమీలు వాడుతున్నారు. ఏ త్రాసును వాడుతున్నారంట? అన్యాయపు త్రాసును వాడుతున్నారు. అన్యాయపు త్రాసును వాళ్ళు వాడుతున్నారు. చాలా మంది, వాళ్లే కాదు, యూదులారా మీరు అన్యాయపు త్రాసును వాడుతున్నారు, అన్యాయపు రాళ్లను వాడుతున్నారు, అన్యాయపు సంపదను సొమ్మును మీ ఇంట్లో ఉంచుకుంటున్నారు. ఇవన్నీ ఉంచుకొని పరిశుద్ధులము అని మీరు అనుకుంటున్నారు. ఇది దేవుడు చూస్తున్నాడు, ఇది దేవునికి హేయము. ఆమోస్ గారు కూడా చెప్తాడు, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసును చేసి మనకు ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మన గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. ఈ గోధుమలను మనం ఎప్పుడు అమ్ముకున్నాం? తూము చిన్నదే, డబ్బులు పెద్దది. వాళ్ళు మనకు అమ్మే తూము ఏమన్నా చిన్నది. 2 కేజీలు ఇవ్వండి అంటే 2 కేజీలు రావు, కానీ డబ్బులు 2 కేజీలు కట్టాలి. 10 కేజీలు ఇవ్వండి అంటే 10 కేజీలు రావు, కానీ 10 కేజీలు డబ్బులు కట్టాలి. ఇలాంటి దొంగ త్రాసులు, దొంగ కాటాలు పెట్టుకొని, దొంగ రాళ్ళు పెట్టుకొని అన్యాయంగా జీవిస్తున్నారు. ఇలా జీవిస్తూ కూడా మేము పరిశుద్ధులు అంటున్నారే, ఇలా జీవిస్తూ కూడా మేము పరిశుద్ధులం అంటున్నారే, ఇది మీకు తగదు. దేవుని తీర్పు రాబోతుంది. ఓ ప్రజలారా, యోధావారులారా, దేవుని యొక్క తీర్పు రాబోతుంది. పల్లెటూరులో వ్యవసాయ కుటుంబంలో సేవ చేస్తున్న మీకాకి దేవుడు ఇంత క్షుణ్ణంగా వాడి యొక్క బయోడేటా మొత్తాన్ని బయలుపరిచాడు. చదువుతున్నాడు మీకా. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు, మీరు ఇలాంటి పద్ధతుల్లో ఉన్నారు, అవమానకరంగా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తూ కూడా పరిశుద్ధులు అని అంటున్నారు. ఇది దేవునికి ఏమైందని మీకు అర్థం కావటం లేదా? దేవునికి హేయమైన పనులు చేస్తూ మేము పరిశుద్ధం అనుకుంటున్నారు, ఇది మీకు తగిందా అంటున్నాడు మేక. 12వ వచనం దగ్గర 13వ వచనం. వారిలోని ఐశ్వర్యవంతులు, మేకా గ్రంథం 6, 12, 13. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు. వారిలోని ఐశ్వర్యవంతులు, వారిలో అంటే ఎవరు? యోధా వారిలో ఉన్న ఐశ్వర్యవంతులు, యోధా వారిలో బాగా డబ్బున్న వాళ్ళు ఎడతెగక బలత్కారము చేయుదురు. పట్టణస్థులు, ఆ పట్టణంలో ఉన్నవారు అబద్ధములాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి నీవు బాగుపడకుండా ఈ పాపమును బట్టి ఆగండి. 11వ వచనం దగ్గరికి వచ్చినట్టున్నాం. 12వ వచనం చెప్తారు. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుచున్నారు. ఐశ్వర్యవంతులు అంటే బాగా డబ్బున్నవాడు. డబ్బున్నవాడు ఏం చెప్పినా సాగిద్ది. డబ్బున్నవాడు ఏం చెప్పినా సాగిద్ది. డబ్బున్నవాడు యాప చెట్టు కింద ఇడ్లీ తిన్నా కూడా అద్భుతంగా ఉండింది, నుంచొని తిన్నా కూడా రాజా బ్రతుకులాగా ఉండింది. డబ్బు లేనివాడు యాప చెట్టు కింద తింటే పేదవాడు అనుకుంటారు. డబ్బున్నవాడు యాప చెట్టు కింద రాజాలాగా ఉండింది. డబ్బున్నవాడు ఏ పాట పాడినా బాగుంటుంది, డబ్బున్నవాడు ఏం చేసినా బాగుంటుంది. ఈ డబ్బున్నవాడు అధికార విధానంలో ఉన్నవాడు, ఆస్తి కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు ఎడతెగకుండా బలత్కారము చేయుచున్నాడు. ఓ యోధా ప్రజలారా, మీరు ఆస్తిని చూసుకొని, అంతస్తును చూసుకొని, సిరి సంపదను చూసుకొని మీరు బలత్కారాన్ని చేస్తున్నారు కదా. బలత్కారం అంటే ఇంతకుముందు చెప్పారు, ఇల్లు దోసుకోవటం, పొలాలు కబ్జా చేయటం, ఇలాంటి పరిస్థితులన్నీ చేసుకుంటూ వచ్చారు.
మళ్ళీ ఇక్కడ కూడా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ యొక్క ఆస్తిని చూసుకొని, మీ అంతస్తును చూసుకొని మీరేం చేస్తున్నారంటే బలత్కారము చేయుచున్నారు. పట్టణస్తులు అబద్ధం ఆడుతున్నారు. ఆ పట్టణంలో అబద్ధం అంటే మంచినీళ్ళ ప్రాయం అయిపోయింది. అబద్ధం ఆడటం అంటే మంచినీళ్ళ ప్రాయం. డబ్బు ఉంది, డబ్బుతో బలత్కారం చేస్తున్నారు. ఏదైనా విషయం అడిగితే అబద్ధంగా మాట్లాడుతున్నారు, కపటాలు చూపుతున్నారు, కపటపు నాలుక కలిగి ఉన్నారు. ఇవన్నీ లక్షణాలు వాళ్ళలో ఎందుకు వచ్చినాయి? జాగ్రత్త వినండి. కపటపు నాలుక, అబద్ధాలు, బలత్కారం, ఇవన్నీ దేనికి వాళ్ళలో లోపల గూడు చేసుకున్నాయి అంటే, దాన్ని పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎవరైనా చెప్తాడు ఎందుకు గూడు చేసుకున్నాయో. 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాలు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటివ్వనల్లక పోయిరి. దేవునికి చోటివ్వనల్లక పోయిరి గనుక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము. వాళ్ళ హృదయంలో, వాళ్ళ నాలుకల్లో కపటము, అబద్ధము, బలత్కారము, ఇవన్నీ వాళ్ళ హృదయంలో చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి చోటు ఇవ్వనొల్లని ప్రజలుగా ఉన్నారు. ఎవరైతే దేవునికి హృదయంలో చోటు ఇవ్వరో, ఎవరైతే దేవునికి స్థానము హృదయంలో ఉండదో, ఆ హృదయాన్ని ఏది కైవసం చేసుకునిద్దంటే అబద్ధాలు, కపటము, మోసము, ఈర్ష, దుష్టత్వము, లోభము, బలత్కారము, మత్సరము, ఇవన్నీ లోపల గూడు కట్టుకుంటాయి. దేవునికి చోటు ఇవ్వటం వల్ల అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా ఉన్నారు ఈ యోధా ప్రజలంటే, నాలుగుతో కపటం ఆడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, బలత్కారం చేస్తున్నారు. వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసుకొని, వాళ్ళ సిరి సంపదను చూసుకొని వాళ్ళ హవా సాగిస్తున్నారు. అర్థమవుతుందా? అయితే అంటాడు, ఒరే నాయనా, మీకు త్వరలో యజ్ఞం ఉందరా బాబు, మీకు త్వరలో బబులోను రాజు ముహూర్తం పెట్టబోతున్నాడు, మీరు బబులోనికి వెళ్ళబోతున్నారు, త్వరగా ముహూర్తం ఉంది, మీరు సరి చేసుకోండి. దేవుని తీర్పు మీ మీదకి రాకమునిపే, ఓ యోధా ప్రజలారా, దేవుని యొక్క తీర్పు మీ మీదకి రాకమునిపే, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాకమునిపే సరి చేసుకోండి. బలహీనతను సరి చేసుకోమని ప్రవక్త ప్రజలతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇవన్నీ దేవుడు మేఘాకు చూపిస్తుంటే ఈ విషయాలన్నీ ఎత్తి చూపిస్తున్నాడు. నేను రిఫరెన్స్ చెప్పాలంటే చాలా లేట్ అయింది కనుక మీకు రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. అబద్ధాల గురించి, వాళ్ళ అబద్ధాల గురించిన విషయాలు కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2 నుండి 9వ వచనం వరకు, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం, కీర్తన గ్రంథం 62వ కీర్తన 4వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం, ఓషే గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ వచనాలు అబద్ధాల గురించి మాట్లాడుతుంది. అబద్ధం ఆడే నాలుగు గురించి, అబద్ధం ఆడితే ఏం జరుగుతుంది, అబద్ధం ఆడొచ్చే నష్టం ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి నేను ఇవ్వబడిన వచనాల్లో ఉన్నాయి. మళ్ళీ అవన్నీ చెబితే ఈ మెసేజ్ అయిపోతుంది. మేకా గ్రంథంలో కొద్ది ముందుకు సాగుతాం. కాబట్టి ఈ మేకా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో ఐశ్వర్యవంతులు ఎడతెగగా బలత్కారం చేస్తున్నారు, పట్టణస్థులు అందరూ అబద్ధం ఆడుతున్నారు, వారి నాలుక కపటంతో నింపబడి ఉంది, వారి ఇష్టానుసారంగా ఉన్నారనే విషయాన్ని మాట్లాడుతున్నాడు మేక. 11వ వచనం,
6వ అధ్యాయము మీకా గ్రంథం 11వ వచనం. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపం అంటే ఏంటి? పైన చెప్పబడిన వాటిని బట్టి, పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. అయిపోయిందా? కాబట్టి నీవు బాగుపడకుండా నీ పాపమును బట్టి నేను నిన్ను మొత్తుదును. బాగుపడకుండా అంటే ఏంది? ఇక బాగుపడటానికి అవకాశం లేదంట. బాగుపడటానికి అవకాశం లేకుండా అలాంటి విధానంతో నేను నిన్ను మొత్తుతా నీ పాపాన్ని బట్టి. పైన చెప్పిన ఆ విధానంలో, పైన చెప్పిన ఆ పాపంలో మీరు ఉన్నారు కనుక దానిని బట్టి నేను మీకేం చేస్తానంటే, నేను మిమ్మల్ని బాగుపడని విధానంలో, వైద్యుల దగ్గరికి వెళ్తే కొన్ని రోగాలు బాగైపోతాయి, కొన్ని రోగాలు వెళ్ళిపోతే వైద్యుల దగ్గరికి వెళ్ళిన బాగవడానికి అవకాశం లేదు. నేను బాగుపడని రోగము చేత మీ పాపను బట్టి నేను మొత్తుతాను అని దేవుడు మీకా ద్వారా యూదులకు తెలియజేస్తున్నాడు. నేను ఆగాను అక్కడ. బాగుపట్ట రోగం ఏంటి? బాగుపట్ట రోగంతో మొత్తానంటాడేంది అంటే ఏ రోగంతో మొత్తుతాడని దాని అర్థం? ఏ రోగం బాగుపడరు? ఇలాగ బైబిల్లోకి వెళితే లేవికాండం 26వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. లేవికాండం 26వ అధ్యాయం 16వ వచనం. నేను మీకు చేయనదేమనగా నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్లు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. దేవుడిగా ఉన్న నేను మీకు పగవాడునవుతాను. ఎందుకంటే మీరు నా మాట వింటలేదు కనుక, ఎన్నిసార్లు చెప్పినా కూడా లోపడతలేదు కనుక, ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోండి అని చెప్పినా మీరు నా మాట వింటలేదు కనుక నేను మీకు దూరంగా ఉంటాను. అసలు దేవుడు దూరంగా ఉండేవాడా అని కొంచెం ఆలోచిస్తే దేవుడు అంటాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్ల తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచి పోదు. కోడి తన పిల్లలను రెక్కల చాటును దాచినట్లుగా నేను మిమ్మల్ని దాచే దేవుడు. కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడే దేవుడిని. మిమ్మల్ని విడవను ఎడబాయును. ఎంత ప్రామిస్ చేసిన దేవుడు, ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు, ఆయన హృదయంలో ఎంత బాధ వస్తే నేను దూరంగా ఉంటానన్నాడు. రాత్రి కాలం పాఠం ఏం చెప్పానంటే, దేవునితో వ్యాజ్యం ఆడుతున్నారంట ప్రజలు. దేవునితో ఏం చేస్తున్నారంట ప్రజలు? వ్యాజ్యం ఆడుతుంటే, నేను మీకు ఏ ద్రోహం చేశాను అంటాడు దేవుడు. చేసిందంతా మీరు చేసుకొని, చేతులారా మీరు చేసుకొని, నేను ఎన్ని చెప్పినా ఆలకించండి అని ఎన్నిసార్లు చెప్పినా మీరు నా మాట వినకుండా మీ బలహీనతల్లోనే, మీ వ్యసనాల్లోనే, మీ పాపంలోనే, మీ కబ్జాల్లోనే, మీ ఇష్టానుసారంగా జీవించారే ఎన్నిసార్లు చెప్పినా. ఇప్పుడు నాతో మీరు వ్యాజ్యం ఆడుతున్నారేంది? ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తీసుకురావడానికి మోషే, మిరియాం, అహరోనులను లేవనెత్తుకొని వాళ్ళ ద్వారా నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చానే. మార్గ మధ్యలో మీరు వెళుతున్నప్పుడు మిమ్మల్ని శపించమని బాలాకు రాజు డబ్బిస్తే బిలాము ప్రవక్తనటువంటి శాపం అనేది రాకుండా బిలాము నోటిని సరిచేశానే. మీకు ఎంత మేలు చేశాను? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, మారా నీళ్లు మధురంగా మార్చి, బండలో నుండి జలమిచ్చి, మీ దప్పికి తీర్చి, ఆహారం కావాలంటే పూరేళ్లు పంపించి ఎన్నో విధాలుగా మీకు సహాయం చేశానే. ఈ సహాయం అంతా మరిచిపోయిన వారై మీరు నాతో వ్యాజ్యం ఆడుతున్నారేంటి? మీ తప్పుని మీరు కప్పుపుచ్చుకొని, మీ తప్పుని మీలో ఉంచుకొని, మీ బలహీనతని మీలో ఉంచుకొని, బలహీనతను ఒప్పుకొని వాడు మనసు పొందకుండా, బలహీనతను ఒప్పుకొని బలహీనత నుంచి
బయటికి రాకుండా బలహీనతలోనే ఉండి ఇష్టానుసారంగా జీవిస్తూ నాతో వ్యాజ్యం ఆడుతున్నారేంది అని రాసింది. ఇప్పుడు మరి ఒక బలహీనతలు, వాళ్ళ బలహీనతలు మరి ఒక బలహీనతలు, వారిలో ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేయించున్నారు. అబద్ధం అంటే వాళ్ళకి ఇష్టం. కపటంలోనే పలుకుతా ఉంటారు. తప్పుడు తూనికిరాళ్ళు ఉన్నాయి, తప్పుడు కాటాలు ఉన్నాయి, అన్యాయం సంపద వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోవాల్సినవి పెట్టుకొని, మీ దగ్గర ఉంచుకోవాల్సినవి మొత్తం ఉంచుకొని, ఏ బలహీనతని వదిలిపెట్టకుండా మీరు బయటికి రాకుండా, మార్పు చెందకుండా మీరున్నారే, మీకేమి రాబోతుందంటే కఠినమైన శిక్ష, కుదరని రోగము. కుదరని రోగం అంటే ఇక ఆ రోగాన్ని కుదరదంటే అది గలతీ పత్రులు అన్నాడు, లేవి కాండలు అంటాడు, అది కుదరని రోగము అంటాడు. కాబట్టి నీవు బాగుపడకుండా నీ పాపమును బట్టి అలాగ ఉంటది అన్నాడు. మేక గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 16 వరకు. నీవు భోజనము చేసినను, అన్నం తిన్నావు, మళ్ళీ 5 నిమిషాల్లో అసలు ఏం తిన్నావు మనకు అర్థం కాదు, సొప్పగడ్డ తిన్నట్టు ఉండేది. నువ్వు భోజనము చేసినను నీవు తృప్తిగా ఉండలేవు. కడుపు నిండింది, దేవా కడుపు నిండింది, సాయంకాలం వరకు దిగు లేదు అనుకోవడం లేదు. నీవు భోజనము చేసినను తృప్తి లేకుండా ఉన్నావు. నీవెప్పుడు పస్తుగానే ఉండువు. నీవు ఏమైనా తీసుకొని పోయినప్పుడు అది నీకుండదు. నీవు భద్రం చేసుకొని దోపుడుకు నేను అప్పగించును. నీవు విత్తనము భూమిలో విత్తుదువు గాని కోయక ముందు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షరసము పానము చేయకయు త్రాగక ఉండువు. అంటే సొమ్ము ఒకటిది బాగా అర్థమైపోతుంది. తర్వాత చదవండి. ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ వారి యోచనను బట్టి నడుచుతున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతు పుట్టించుచు పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. అంటే పైన చెప్పిన ఈ లిస్టు ప్రకారం ఆహాబు ఆ తర్వాత ఏ రాజుల కాలంలో ఉన్నాడని చెప్పారు మేకా గారు? యోతాము, ఆహాజు, హిజ్కియా. ఆహాజు చేసిన పాపాలు, ఆహాజు చేసిన పాపం. ఆహాజు ఏం చేశాడంటే ఒకసారి అశ్షూరు వారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ చెప్పాను నేను, అక్కడ ఒక ప్రతిమను చూశాడు, ఒక రూపాన్ని చూశాడు. ఈ రూపమే కావాలి, వీళ్ళు ఏ దేశంకి వెళ్ళినా జయం వస్తుంది, కాబట్టి ఇదే రూపాన్ని మన యెరూషలేములోను యోదయలోను గొంతుల్లో సందు సందుల్లో ప్రతి వీధిలో పెట్టంటారా బాబు అని చెప్పాడు. అందరు విగ్రహారాధనకు దించేశాడు. విగ్రహారాధన దేవునికి నచ్చన కార్యము, అది బహు పాపము. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించవలసిన వారు ఆత్మలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యోతాము ఆహాజు కాలంలో భయంకరంగా యూదులు చెడిపోయారు. అందువల్ల భోజనం చేసినా కూడా తృప్తి ఉండలేదు. పంట వేస్తున్నావు, పంటను నువ్వు తినలేవు, ద్రాక్ష ఫలాలు వస్తున్నాయి, దాని రసం కూడా తాగలేవు, దాని తైలం తీసుకోలేవు, ఏది చేతికి అంటకుండా పోతుంది. అప్పుడప్పుడు అనుకుంటాం వచ్చినట్టే వస్తుంది, చేతికి మాత్రం అందటం లేదు, దక్కటం లేదు. చూడటానికి బాగా ఉన్నట్టుగా ఉంది పంట వచ్చే సమయానికి అది బాగా లేదు అన్నాడు. నీవు నా మాట విన్నట్లయితే నీ కొట్లలో ధాన్యము నిండుగా ఉండును. దేవునికి స్తోత్రం. చూస్తుంటే పంట ఏమైనా నవనవలాడుతా, ఓహో ఎకరానికి 35-40 కూడా కావచ్చు అన్నట్టుగా ఉంది. పంట
పండి వచ్చే టైంకి తేలిపోతుంది పంట. ఇట్లా అయిపోతుంది. ఎందుకు తెలుసా? ఎందుకు జరుగుతుంది తెలుసా? ఒక్కసారి మీకు అర్థమవుతుందా అని 6వ అధ్యాయంలో దేవుడు తీర్పు గురించి, ఆయన ప్రజలకు దేవుడికి తీర్పు గురించి 6వ అధ్యాయాన్ని చెప్పేసి మీకా ముగించాడు. 7వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 7వ అధ్యాయానికి వెళదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. వేసవి కాలపు పంటను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో. ఇప్పుడు దీనికి మీరు ఏమంటే హెడ్డింగ్ పెట్టుకుంటారంటే మీకా గ్రంథం 7వ అధ్యాయానికి తన దేశమును గురించి ప్రవక్త యొక్క ఆవేదన. మీకా రైతు కనుక, రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి రైతు భాషలో చెబుతున్నాడు అర్థమయ్యేటట్టుగా. రైతు భాషలో మాట్లాడతాడు, మ్యాథ్స్ చేసేవాడు మ్యాథ్స్ భాషలో మాట్లాడతాడు, సైన్స్ వాడు సైన్స్ భాషలో మాట్లాడతాడు, ఎకనామిక్స్ భాషలో మాట్లాడతాడు, సివిక్స్ వాడు పాలిటిక్స్ మాట్లాడతాడు. ఈ రైతు కనుక రైతు భాషలో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, దానికి మీరు ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవాలంటే తన దేశమును గురించి ప్రవక్త యొక్క ఆవేదన. మీకా పడుతున్న ఆవేదన. ఏంటి ఆవేదన? 1వ వచనం మరలా చదవండి. వేసవి కాలపు పంటలను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తరువాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయేను. నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను. ఆగండి. పరిగ అనే మాట ఎప్పుడు వాడతాం? పాత అయిపోవాలి, పప్పు వేసుకోవాలా, అప్పుడు పాత వేసి పప్పు వేసిన తర్వాత ఇంకేమంటదాడ? పరిగ కూడా లేదంట. పరిగె అర్థమని వెళ్తే పరిగ కూడా దొరకటల్లా. ఎంత చక్కగా బైబిల్లో రాశాడు చూడండి. పరిగ కూడా దొరకటల్లా. అంటే ఎలాగైపోయింది అంటే ఒక్క విత్తనం ఒక్క మనిషి అన్నా ఉంటాడేమనంటే పరిగ పక్కుకోలేదు. దేశంలో భక్తుడే లేడు, పంట లేదు. పంట అంటే ప్రజలు. పరిగన్నా ఒక్కరన్నా ఇద్దరన్నా దొరుకుతారు పరిగెరుకోవడానికి. ఒక్కళ్ళిద్దరు కూడా కనబడతారు పొలంలో. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైన ఇస్తాను కొంచెం. పది ఎకరాల్లో 2 కందులు కూడా దొరకల. పరికోడు లేదు. అంటే ప్రజలలో నీతి, భక్తి, యథార్థత, దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఒక్కళ్ళు కూడా మొక్కలు కూడా లోగా కూడా లేరు. ఒక్కళ్ళు లేరు. అందరూ ఎలాగున్నారంటే తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఐశ్వర్యవంతుడు ఏమన్నా బలత్కారంగా జీవిస్తున్నాడు, లంచగొండ్లుగా జీవిస్తున్నారు. తప్పుడు కాటాలు, తప్పుడు రాళ్ళు, తప్పుడు విధానాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆలోచనలతో వాళ్ళ జీవితం గడిచిపోతుంది. కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని ఆరాధించలేకపోతున్నారు, దేవుని పాదాల దగ్గర ఉండలేకపోతున్నారు. అందువల్ల నేనేం చేయగలను? నేనేం చేస్తాను? మీరు అన్నం తిన్నా కూడా తృప్తిగా ఉండలేకపోతున్నారు. మీకు ఏ విషయంలో తృప్తి పొందడం లేదు. కాబట్టి నేనేం చేయగలను? ఇక నేను చేసేది ఒకటే, మీ పాపమును బట్టి కుదరని రోగాలనే వస్తాయి. కుదరని రోగాలంటే ఎక్కడికి వెళ్ళినా ఆ రోగాలు తగ్గవు, అలాంటివి వస్తాయి అన్నాడు. అప్పుడన్నా సరి చేసుకుంటారా? ఇప్పుడు వీళ్ళు బెస్తా, నీ వాడు బెస్తా? యోనా ప్రకటన విని 1,20,000 మంది ఉపవాసం ఉండి గోని బట్టలు కట్టుకొని రాజుతో సహా పశువును కూడా ఉపవాసం పెట్టి వాళ్ళు ఉపవాసం నేర్చారు, దేవుని మాటకు లోబడ్డారు. అందుకే నినివే పట్టణం రావలసిన ఘోరమైన గతి రాకుండా తప్పిపోయింది. వాళ్ళు బెస్టా, వీళ్ళు బెస్టా? నినివే పట్టణ స్థాపకులు ఎవరు? నిమ్రోదు ఎవరు? దేవుడు భయం లేనోడు.
దేవునికి లోబడినోడు, దేవునికి భయపడినోడు, దేవునికి లోబడిని ఆ పట్టణాన్ని స్థాపించిన నిమ్రోద్ అనేవాడు ఆ పట్టణాన్ని స్థాపిస్తే ఆ పట్టణం వాడికి పరిస్థితి బాగపోతే దేవుడు ఆ పట్టణాన్ని ప్రకటించమంటే వాడు గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశువులు పిల్లలు 3 దినాలు ఉపవాసం ఉండి ఏడ్చారు. 1,20,000 మంది కాపాడబడ్డారు. ఎన్నిసార్లు యోధ అనగా దేవుని స్తుతి అని అర్థం. యోధ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు స్తుతించువాడు అని అర్థం. స్తుతి లేదు, స్తోత్రం లేదు, పాట లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. పరిగి మొక్కలన్నా చేలోకి వెళ్ళి చూద్దామంటే పరిగి కూడా కనబడతారా. తర్వాత వచ్చింది భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థవంతుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు. ప్రతి మనుషుడు ఎలా ఉన్నాడంట? ఏదో వచ్చిన వరకు అది 2వ వచనం, 3వ వచనం కూడా చదవండి. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగిన వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. భక్తులు లేరు దేశంలో. ఒక్కళ్ళన్నా పరిగిలాగా స్వాతంత్రం అయిపోయింది, గొప్ప వేసుకున్నాం, పరిగిలాగన్నా దొరుకుతారు. ఒకళ్ళలో ఇద్దరన్నా దొరుకుతారంటే ఒకళ్ళిద్దరు కూడా భక్తులు దేశంలో లేరు. ఒకళ్ళిద్దరు కూడా లేకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడండి? అబ్రహాము అడుగుతున్నాడు దేవుడిని, అయ్యా ఒకవేళ సొదొమ గొమొర్రా అది 2 పట్టణాలు 50 మంది ఉంటే నేను ఎందుకు నాశనం చేస్తాను కుమారుడా? 50 మంది ఉంటే నేను ఎందుకు నాశనం చేస్తాను? ఒకవేళ 40 మంది ఉంటే నేను ఎందుకు నాశనం చేస్తాను? ఒకవేళ 30 మంది ఉంటే 30 మంది ఉన్నా నాశనం చేయను, 20 మంది ఉన్నా నాశనం చేయను, 10 మంది ఉన్నా నాశనం చేయను. ఎవరు కనబడతలా? నీ కుటుంబం తప్ప అబ్రహాం ఎవరు కనబడతలా. ఒకవేళ సొదొమ గొమొర్రా 2 పట్టణాల్లో 10 మంది అన్నా నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు కాపాడబడతాయి. ఒక పట్టణం కాపాడబడాలంటే, ఒక పల్లె కాపాడబడాలంటే, ఒక దేశము కాపాడబడాలంటే ఆ దేశములో ప్రార్థనా పరులు అవసరం. దేవునికి స్తోత్రం. రాబోయే కీడులు తొలగిపోవడానికి, రాబోయే విపత్తులు తొలగిపోవడానికి దేశంలో ప్రార్థనా పరులు ఉంటే ఆ దేశానికి క్షేమం. ఆ పట్టణంలో ప్రార్థనా పరులు ఉంటే ఆ పట్టణానికి క్షేమం. ఆ గ్రామంలో ప్రార్థనా పరులు ఉంటే ఆ గ్రామానికి క్షేమం. ఒక్కడ లేరు. అందరూ ఎట్లా ఉన్నారంటే ఎవరి కాళ్ళో మోసం చేసేవాడు, ఎవరి కాళ్ళు అన్యాయం చేసేవాడు. పరిగిగా ఒక్కళ్ళన్నా దొరుకుతారంటే ఒక్కడ కూడా దొరకటల్లా. దేశంలో భక్తులు అనేవాళ్ళు ఒక్కడ లేరు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, 57వ అధ్యాయం 1వ వచనం, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. భక్తులైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నీతిమంతులు నశించడం ఎవరికి మనసులో లేదు. రే ఆయన నీతిగా జీవించాడు రా, నీతిగా చనిపోయాడు రా, నీతిగా బ్రతికాడు. నీతిమంతులనే వాళ్ళు తీసుకొని పోతున్నారు, భక్తులనే వాళ్ళు లేకుండా వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఏం మిగిలింది? భక్తులు వెళ్ళిపోతే భక్తి అనేది లేకపోతే ఏం మిగిలింది? భక్తి హీనత. భక్తి లేని వారే జీవిస్తున్నారు. ఓ యోధావారులారా, పరిగి మొక్కగా ఒక్కడ కూడా మీరు లేదే. భక్తి చేసేవాడు ఒక్కడ కూడా కనబట్టలేదే. స్త్రీ ప్రసవించు దినములు పూర్తయ్యే సమయం వరకు కూడా మీరు వేదన పడతారు. ఒక
టైం వస్తుంది, బబులోను ఆయన రాబోతున్నాడు, నెబుకద్నెజరు కాళ్ళు ఊగుతున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళిపోతాడు. 70 సంవత్సరాలు బాధలు పడాలా, కష్టాలు పడాలా, ఎన్నో శ్రమలు అనుభవించాలా. అవి రాకమునికి ఎన్నో విషయాలు ముందు చెబుతున్నా కూడా అర్థం కాటలా. అయ్యా మంది సిమెంట్ రోడ్డు కాదు ఆయన, మెటల్ రోడ్డు, ఎంత రాడ్ కనబడుతుంది, జాగ్రత్తగా చూసి వెళ్ళరా. రెండు కళ్ళు వల్ల దేవుడు చూసి వెళ్ళకుండా ఉంటారేంటి? నేను కాదు నాన్న, జాగ్రత్తగా చూసి వెళ్ళమ్మా, మెటల్ రోడ్డురా, సరిగా సదరంగా నడవరా రోడ్డు మీద. నాకు అర్థం కావట్లేదా? నేను చిన్న బొప్పినేది, చిన్న పిల్లోడినా, నా కొత్త చదువుతున్నావు అన్న. ఈ బొప్పి వెళ్ళిపోయి ఒక రాకి తగిలి పటామని గుద్దుకున్నాడు, పళ్ళు వెళ్ళిపోయింది. చెప్పాడా మెటల్ రోడ్డు అని? భక్తులు చెబుతున్నాడు, మెటల్ రోడ్డు బాబు, జాగ్రత్తకి వెళ్ళిన ఆయన. ఒక్కడ కనబడతలేదు, పరిగి మొక్కలు కూడా ఒక్కడ కనబడతలేదు. ఎవరంతటికి వాళ్ళు మోసంలో బ్రతుకుతున్నారు, ఎవరంతటికి వాళ్ళు మోసపు క్రియల్లో బ్రతుకుతున్నారు. దాని నుండి కానీ నువ్వు బయటకు వచ్చావా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మోసంలో నుండి మనం బయటికి రావాలి, కపటంలో నుండి బయటికి రావాలి, భక్తి హీనతలో నుండి బయటికి రావాలి. బ్రతికిన 4 రోజులు కాస్త భక్తితో బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడితే నీ కోసం దేవదూతలు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 12వ కీర్తన 1-2 వచనాలు చూడండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు భూమి మీద లేకపోయిరి, విశ్వాసులు అనేవాళ్ళు నరులలో ఉండకుండా ఒక్కడ కూడా పరిగి మొక్కలాగా ఒక్కడ కూడా లేరయ్యా. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుకుంటా బ్రతుకుతున్నారు, మోసంలో బ్రతుకుతున్నారు, కపటంలో బ్రతుకుతున్నారు. ఎవరిని కదిలించినా అబద్ధం, మోసం, కపటమే కనబడుతుందయ్యా. భక్తులు లేరు నాయన, మనుషులలో విశ్వాసులనే వాడు లేరయ్యా. అదేగా దేవుడు బాధపడ్డాది సొదొమ గొమొర్రా గురించి. దేవుడు బాధపడ్డాది అదే కదా, ఒక్కడ కూడా లేదండి. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ పరిస్థితిని మార్చుకొని, ప్రతి పరిస్థితిని సరి చేసుకొని, దేవుని ఎదుట కానీ నువ్వు నమ్మకంగా బ్రతికినట్లయితే నీ నీతి నీ పిల్లలను రక్షించింది. దేవునికి స్తోత్రం. నీ నీతి ఆస్తిగా మార్చబడింది. నీ నీతిని బట్టి నీ పొలిమేరలు సరిహద్దులు విశాలపరచబడతాయి. నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రభు ఎదుట మన నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 వచనాలు చెప్పేసి నేను వాక్యాన్ని ఇచ్చి మిగతా భాగాన్ని రేపు చెప్తాను. 7వ అధ్యాయం, మన మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నాం. 4వ వచనం, వారిలో మంచివారు. అమ్మా జాగ్రత్తగా చదవండి. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొళ్ళ కంచెల కంటెను ముళ్ళు ముళ్ళుగా ఉందురు. అయిపోయింది 4వ వచనం. నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. వినండి, ఇక్కడ ఏమైపడదంటే వారిలో మంచి వారు ఎలా ఉన్నారంట అంటే బెస్ట్, ఈడ బెస్ట్ రా అనుకుంటే వాడు వరస్ట్ అంట. నా మాట అర్థమైందా? ఆ మనిషి అంటే ఈ ఊర్లో బెస్ట్, చాలా బెస్ట్ అన్నావు అనుకో, ఆ బెస్టే ముళ్ళ చెట్టు అంట. వారిలో మంచివారు ఎలా ఉన్నారంటే ముళ్ళ చెట్టు వలె ఉన్నారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె వలె ఉన్నారు. ఎంత జాగ్రత్తగా పోలుస్తున్నాడంటే పదజాలం. ఎలా ఉన్నారు ఆ దేశంలో ప్రజలంటే మంచివాడు, ఇది బెస్ట్ రా, ఈ వ్యక్తి బెస్ట్ అని అనుకుంటే బెస్టే పెద్ద వరస్ట్గా ఉన్నారు. ఇంకా వరస్ట్ అంటే ఇంక ఎలా పోల్చాలో
ముళ్ళ కంచె, ముళ్ళ తుప్పలు అంటున్నారు, ముళ్ళ చెట్లు అంటున్నాడు. చెట్లన్నీ కలిసి ఒకసారి వెళ్ళి అంట ఏడకి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు మా మీద రాజుకుంటావంటే అబ్బాయి నేను ఉండను. అంజూరపు చెట్టు దగ్గరికి, అబ్బాయి నేను ఉండను. ఒలివ చెట్టు నేనుంటాను, నీళ్ళు పడను. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగి అంట, నువ్వన్నా ఉంటావు మా మీద రాజు అంటే, అబ్బో లేదు, మీరు మామూలు కోరుకోలేదు, సభాష్ నేను ఖచ్చితంగా ఉంటాను. టైం వచ్చినప్పుడు గాలి తోలింది అనుకో, ఎక్కడికి వచ్చానో సభాష్ నేనుంటాను. న్యాయపతి గ్రంథంలో ఉంటుంది, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. కానీ వారిలో మంచి వాడు ఎలా ఉన్నారంట, ముళ్ళ చెట్టు వలె, యథార్థవంతులు ముళ్ళ కంచిలాగా ఉన్నారంట ప్రజలు. అసలు బెస్టే లేదు, మొత్తం వరస్ట్గా ఉంది, సొసైటీ మొత్తం పాడైపోయింది, అంతా కల్మషం అయిపోయింది, ప్రజల్లో న్యాయం లేదు, యథార్థత లేదు, నీతి లేదు, భయం లేదు, భక్తి లేదు, యథార్థత కనబడట్లా. ఆళ్ళలో మంచోడు ఎవరన్నా ఉన్నారా బాబు, పలానా ఆయన మంచోడు అనుకుంటే ఆయన ముళ్ళ చెట్లు అంటాడు. మంచి లేదయ్యా అని బాధపడుతున్నాడు భక్తుడు, చాలా వేదన చెందుతున్నాడు. అయ్యా ప్రజలు ఎలాగున్నారు. 5వ వచనం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్యంగా ఉన్న స్నేహితుడు కూడా నువ్వు నమ్మబాబు. నీ పక్కలో పడుకున్న నీ భార్యను కూడా నమ్మబాకు, అవసరం తమ్మేసింది. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీద, కోడల అత్త మీద. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీద, కోడలు అత్త మీద లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతున్నారు. సమాధానమే లేదు, నెమ్మదే లేదు. కుమారుడికి ఏమన్నా తండ్రికి విరోధిగా ఉంటున్నాడు, కుమార్తెకి ఏమన్నా తల్లి విరోధంగా కనబడుతుంది, అత్తకి ఏమన్నా కోడలు విరోధంగా కనబడుతుంది. ఎవరి ఇంట్లో వాళ్ళకి తిప్పలో విరోధం, ఐకమత్యం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎవరి కాళ్ళే, ఎవరిని కదిలిస్తే వాళ్ళు తాసుకోం పిల్లలు లేచినట్లు లేస్తున్నారు. ఎంత తాసుకోం పిల్ల ఎంత దాన్ని ఎట్ట కదిలించండి, నెత్తిని ఎట్లా లేచింది అట్లా లెగుస్తున్నారు. కుమారుడు లెగుస్తున్నాడు, కుమార్తె లెగుస్తుంది, కోడల అత్త మీద లెగుస్తుంది, అత్త కోడల మీద లెగుస్తుంది. ఇక భయంకరమైన పరిస్థితి, సమాధానమే లేదు. ఎవరిని నమ్మబాకండి, ముఖ్యమైన వారు అనుకున్న వారు, ముఖ్య స్నేహితులు అనుకున్న వాళ్ళు ఎవరు నమ్మబాకండి, పక్కన ఉన్నామని కూడా నమ్మబాకండి. మరి ఎవరు నమ్మాలి? నమ్మాల్సిన సృష్టికర్తను మాత్రమే నమ్మండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మీరు నమ్మాల్సింది ఎవరంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే నమ్మండి. సృష్టికర్త, నిన్ను రక్షించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారే రక్షణ, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా విడుదల, ఆయన ద్వారా మోక్షము కనుక ఆయనను నమ్మండి. ఇంకెవరు నమ్మాకండి. ఎంత ఘోషించి చెబుతున్నా యూదులకు అర్థం కావట్లా. నమ్మాలనుకున్న దేవుని నమ్మకుండా నమ్మకూడని వాళ్ళు నమ్ముతున్నారు, అందుకే వాళ్ళు ముంచుతున్నారు. మిగతా భాగాన్ని రేపు చెప్తాను. ఈ 7వ అధ్యాయంలో 6 వచనాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. భక్తుని యొక్క ఆవేదన, మీకా భక్తుడి యొక్క ఆవేదన, యోధా ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చెప్పుకొస్తున్నాడు. వీళ్ళు కానీ ఒక టైం రాబోతుంది, అంత్య దినాలు రాబోతుంది. అప్పుడు మీరందరూ మరలా పోగు చేయబడతారు, యెరూషలేముకు వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆయన నామమే స్మరిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మాట వింటే క్షేమం, మాట వినకపోతే మీకు బొగులోను. వాడికి ఏమన్నా ఆశ
ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈ మాటల ద్వారా దేవుడు దీవించింది కాక. ఆమేన్. తలవంచుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులు గారి తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరివిగా ఉన్న ఒక్కడ కూడా లేదని, ఎంత వెతికినా వాడు కనబట్టలేదని, భక్తులు దేశంలో లేదని, మంచి అనేది లేదు అని, ఎవరు నమ్మకూడదని, కుమారుడు తండ్రికి విరోధంగా, కుమార్తె తల్లికి విరోధంగా, అత్త కోడలకు విరోధంగా ఉంటారని, ఇలాంటి పరిస్థితులన్నీ కనబడుతున్నా అన్యాయమే కనబడుతుంది. న్యాయం కనబడట్లేదు, నీతి కనబడట్లేదు. ఒకవేళ బ్రతుకులు కానీ మార్చుకొని దిద్దుకున్నట్లయితే సమాధానకర్త దేవుడి ద్వారా మీకు సమాధానం కలుగుతుంది. ఆయనే మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడని, ఆయనే పోషించే దేవుడని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ యోధా ప్రజలు ఎలాంటి మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. ఆయన ఆహాజు హిజ్కియా కాలంలో, ఆహాజు రాజు కాలంలో భయంకరంగా ప్రజలు చెడిపోయారయ్యా. వాళ్ళు మరలా మనసు తిప్పుకోవాలనే మనసు కూడా లేకుండా విస్తారమైన పాపంలో మునిగిపోయారు. ఆయన వాళ్ళలో మంచివాడు అనంటే వాడు ముళ్ళ చెట్టు, ముళ్ళ తొప్పలాగా ఉన్నాడు. అలాంటి జీవితాలుగా కాకుండా బ్రతుకులు మార్చుకొని దిద్దుకొని మీ ఎదుట నీతిమంతులుగా బ్రతికే భాగ్యం దయచేయమని, చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చూపుని దీవించమని. ఈ మేధా గ్రంథం నుండి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ఆయన. ఇవి మీ మాటలు ఆయన, మీ మాటలుగా తీసుకొని దీవించబడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.